వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. CK29 న్యూస్. సీజనల్ వ్యాధులు రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు ఏలూరు జిల్లా కామవరపుకోట PHC మెడికల్ ఆఫీసర్ డాక్టర్ టి. కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ TVLP కుమార్ అండి. నేను కామవరపుకోట PHC నందు వైద్యాధికారిగా సేవలు అందిస్తున్నానండి. మాకు ఈ వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని జిల్లా అధికారుల నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం మేము ప్రతి సచివాలయ పరిధిలోని ఎక్కడా కూడా స్టాగ్నెంట్ వాటర్ లేకుండా, ఎక్కడైనా స్టాగ్నెంట్ వాటర్ ఉన్నట్లయితే అవి మేము ఆ సంబంధిత సెక్రటరీకి తెలియజేయడం, వారి ద్వారా ఆ స్టాగ్నెంట్ వాటర్ని ఎక్కడికక్కడ క్లియర్ చేయడం జరుగుతుందండి. అలాగే మేము ఎప్పుడైతే వర్షాకాలం మొదలైందో ఈ నెల స్టార్టింగ్ నుంచి కూడా మేము ప్రతి ఇంటికి కూడా తిరిగి స్టాప్ డయేరియా క్యాంపెయిన్ నిర్వహిస్తున్నామండి. ఇందులో భాగంగా ప్రతి ఇంట్లో ఎవరికైనా సరే ఈ డయేరియా అంటే విరేచనాలు ఏమైనా అవుతున్నాయని చూసి, వారికి ఏమైనా జ్వరాలు ఉన్నాయని చూసి, ఎవరైనా ఈ డయేరియాతో బాధపడినా లేదా జ్వరాలతో బాధపడినా వారికి ORS ప్యాకెట్లు, డయేరియా ఉన్న వాళ్ళకి జింక్ ట్యాబ్లెట్ పిల్లలకైతే, అలాగే వారికి డిహైడ్రేషన్ ఉంటే దానికి తగిన చర్యలు, తగిన చికిత్స కూడా మేము అందజేయడం జరుగుతుందండి. అలాగే వారికి ఎవరికైనా ఇంట్లో జ్వరాలు ఉంటే కనుక వారికి మలేరియా టెస్టులు, అలాగే డెంగ్యూ టెస్టులు, అలాగే టైఫాయిడ్ టెస్టులు కూడా నిర్వహించి వారికి అవసరమైన వైద్యం కూడా మేము మా PHC పరిధిలో అన్ని సచివాలయాలకు కూడా అందజేయడం జరుగుతుందండి. మనం ఈ పరిశుభ్రత మీద చాలా శ్రద్ధ వహించాల్సిన కాలం కాబట్టి ఈ కాలంలో మేము బయట ఉండే ఈ స్టాగ్నెంట్ వాటర్ని అయితే మేము ఎప్పటికప్పుడే సెక్రటరీ దృష్టికి తీసుకెళ్తాను. అలాగే ప్రతి ఇంటి వారు కూడా వారి ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలని మనం చేస్తున్నానండి. అలాగే ప్రతి ఇంట్లో కూడా ఈ వర్షాకాలం అన్ని రోజులు కూడా కాచి చల్లార్చిన నీళ్ళు మాత్రమే వాడాలని మా ద్వారా మనం చేస్తున్నామండి. ఈ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా, అలాగే మనం తినే ఆహార పదార్థాలు కూడా బయట ఏమైనా మనం కొనడానికి వెళ్ళినప్పుడు కానీ, ఈ మాంసం దుకాణాల వాటిల్లో కానీ ఏదైనా కవర్ చేయకుండా ఉన్నటువంటి దుకాణాలందు దయచేసి ఎవరు కూడా ఈ మాంస విక్రయాలు చేయొద్దని కూడా మనం చేసుకుంటున్నామండి. ఈ పరిసర పరిశుభ్రత అలాగే వ్యక్తిగత శుభ్రత పాటించినట్లయితే మనం చాలా వరకు ఈ కాలం అనుగుణంగా వచ్చే వ్యాధుల నుంచి మనం రక్షించుకోవచ్చని తెలియజేస్తున్నానండి. ఈ జాగ్రత్తలతో అందరూ కూడా పాటించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ.